ఇక ఇవాళ ప్రధాన వార్తగా మనం మాట్లాడుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛ, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తా. అసలు జర్నలిస్ట్ కంటే కొసరు జర్నలిస్టులే ఎక్కువయ్యారు. నిజమైన జర్నలిస్టులను అగౌరవపరిచే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది. కొందరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జర్నలిస్టులు అంటున్నారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విలేకరుల సమస్య పరిష్కారం. నిజాన్ని చూడకముందే 73 మంది జర్నలిస్టులు కన్నుమూశారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఇళ్ల స్థలాల కేటాయింపు, హైదరాబాద్ రవీంద్ర భారతిలో 1105 మందికి ఇళ్ల స్థలాల పత్రాలు పంపిణీ, ప్రెస్ అకాడమీ స్పెషల్ ఫండ్ కింద 10 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించిన సీఎం రేవంత్. సో నిన్న సార్ ఏమంటారంటే అసలు జర్నలిస్ట్ ఎవరో కొసరు జర్నలిస్ట్ ఎవరో తెలియట్లేదంట సార్కి. ఒక్క నిమిషం, సార్ ఏమన్నారు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. మీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడు ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి. గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు, ఈ మార్పు మీకు చేరిందనే, ఈ మార్పుని మీరు గుర్తించిందనే నేను భావిస్తున్నా. మంచిది. అయితే తెచ్చేట్లో ఉండకూడదు. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు, కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలా మంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరగని వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి. అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకదు. వాడు యూట్యూబ్ అంటాడు, వాడు ఆ ట్యూబ్ అంటాడు, వాడు యూట్యూబ్ అంటాడు, వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు. వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇది మాకే కాదు మీకు కూడా. నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చున్నట్టు వాళ్ళు. మేము పత్రికా సమావేశం పెడితే కూడా ఒకవేళ డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీ దాంట్లో సీనియర్ జర్నలిస్ట్ వస్తే, వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏదో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. అది సో ఎవరు పడితే వాళ్ళు అడ్డంతో మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులు అయిపోతున్నారు. అదేమంటే యూట్యూబ్ ఆ ట్యూబ్ పెట్టుకొని వచ్చేస్తున్నారు అంటున్నారు. జర్నలిస్ట్ అనే పదానికి ఒక డెఫినేషన్ ఏమని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈ డెఫినేషన్ తెలియకుండానే ఇంతవరకు బాగానే ఉంది. సరే, జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ మనం ఇస్తాం, ఇవాళ కాదు రేపని ఇస్తాం. ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్లోనో పేపర్స్లోనో పనిచేసిన వాళ్ళే జర్నలిస్టులా? మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందిగా ముఖ్యమంత్రి గారు, మాకు తెలీదా? అదేం ఛానల్ అది? పేరు చెప్పమంటారా? అందరికీ తెలిసిందే కదా. బిగ్ టీవీ ఎవరిది? రేవంత్ రెడ్డిది. మరి యూట్యూబ్ ఆ ట్యూబ్ అని మాట్లాడే మీరెందుకు బిగ్ టీవీ పెట్టుకున్నారు? అది కూడా ట్యూబ్ ఛానలేగా. మొన్న మెడ్ ప్లస్ కేసు గురించి దాని గురించి ఆ ఛానల్ మీద మీ వాళ్ళు దాడి చేస్తే, జనాలు అదే ఇంకొక అతను దాడి చేస్తే అప్పుడు మీరు మరి మాడారు కదా, వెంటనే స్పందన తీసుకున్నారు కదా. మరి ఆర్టీవీకి సంబంధించిన ఒక యాంకర్ పైన, తర్వాత మిర్రర్ టీవీ జర్నలిస్ట్ శంకర్, వీళ్ళందరిపై దాడులు చేస్తుంటే మీకు కనపడలా. అప్పుడు
వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు, అదేమంటే వాళ్ళు ఆర్ట్యూబ్ యూట్యూబ్ పట్టుకొని వెళ్ళి మాట్లాడతారు అంటారు. అంటే వాళ్ళు ప్రజా సమస్యలు చూపిస్తారు. సరే, ప్రజా సమస్యలు చూపించడమే ఈయనకు నొప్పి అవుతుంది. సరే, ఇక్కడ ఇంకో మాట్లాడుకుందాం. జర్నలిస్టులకి అర్హత ఏంటి, జర్నలిస్ట్ డెఫినేషన్ ఏంటి అని అడుగుతున్నారు కదా. మేము కూడా తలుచుకున్నాం. లీడర్కి అర్హత ఏంటి, లీడర్కి డెఫినేషన్ ఏంటి? ఓట్ల నోటు స్కామ్లో దొరికినోడు లీడరా? మద్యం స్కామ్లు దొరికినోడు లీడరా? రేప్ కేసులు, మర్డర్ కేసులు, దొమ్మి కేసులు, భూ కబ్జా కేసులు, ఇట్లాంటి వాళ్ళు అందరూ లీడర్లు అయిపోవచ్చు. ఏదో కొంతమందికి, ఇప్పుడు కొంతమంది చాలామంది దగ్గర, మాలాంటి వాళ్ళు చాలామంది దగ్గర విషయ పరిజ్ఞానం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, కానీ శాటిలైట్ ఛానల్స్లోనో పేపర్స్లోనో పనిచేసే అవకాశాలు రాకపోవచ్చు. వచ్చినా చాలామంది వాళ్ళ కింద వీళ్ళ కింద ఎందుకు పనిచేయాలి, మనమే చిన్నగా ఒక యూట్యూబ్ పెట్టుకొని చేద్దామనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీకు తెలిసి ఉండకపోవచ్చు, శాటిలైట్ ఛానల్ పెట్టాలన్నా పేపర్ పెట్టాలన్నా కొన్ని కోట్లతో కూడుకున్న వ్యవహారం. అది మీకు తెలుసా? ఒక శాటిలైట్ ఛానల్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? మినిమం 100 కోట్లు అవుద్ది. తర్వాత దానికి ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయడం ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? నెలకి అదమ పక్షం 5 లక్షలు అవుద్ది శాటిలైట్ ఛానల్ పెట్టుకోవాలంటే. దానికి శాటిలైట్ ఎంత కట్టాలో తెలుసా? నెల కేబుల్స్కి వాటికి ఎంత ఇవ్వాలో తెలుసా మీకు? ఏం తెలియదు మీకు. అదే యూట్యూబ్ అంటే చిన్నగా ఒక వ్యక్తి తను చెప్పదలుచుకుంది. ఇప్పుడు మీరే అంటున్నారు, ప్రతి ఛానల్ కూడా ఏదో పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా. సో అలాంటి చోట అందరూ కూడా ప్రభుత్వానికి ఎవరు అనుకూలంగా, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే మీరు వాళ్ళ ఛానల్స్ ఆపేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని ఛానల్ ఉన్నాయి, ఎన్ని పత్రికలు ఉన్నాయి, అది చెప్పండి మీరు. ఇప్పుడు మాట్లాడకపోతే మీకు అనుకూలంగా ఛానల్స్ ఆపేస్తారు. ఇప్పుడు ఏపీలో ఎన్టీవీ, టీవీని ఆపేశారు. గతంలో మన కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ టీవీని ఆపేశారు. ఇప్పుడు టీవీ న్యూస్ కూడా రావట్లేదు, న్యూస్ చాలా చోట్ల రావట్లేదు. శాటిలైట్ ఛానల్స్ ని మీరు ఆపేయచ్చు. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు మిత్రులు, ఎవరి కింద పనిచేయటం ఎందుకు, ఎవరి చేతి నీళ్ళు తాగటం ఎందుకు, ఎవరికి అనుకూలంగా చెప్పడం ఎందుకు? ఓ కెమెరా, ఓ సిస్టమ్ ఇంట్లో కూర్చొని మనమే చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే సరిపోద్ది ఇది. శాటిలైట్ ఛానల్లోనో లేకపోతే ప్రముఖ పత్రికల్లోనో పనిచేస్తేనే జర్నలిస్ట్ అయిపోడు. ప్రశ్నించాలనుకున్న ప్రతి ఒక్కరు జర్నలిస్టులే అవుతారు. మీకు తెలుసో లేదో, నేషనల్ మీడియా మొత్తం ఫ్రీలాన్స్ జర్నలిస్టులే ఉంటారు. వాళ్ళు ఎవరు ఛానల్స్లో పనిచేయరు, కానీ ఆడుకుంటారు ప్రభుత్వాలని. మీకు తెలుసు అనుకుంటా, మోడీనే ఆడుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వీళ్ళకి నచ్చరు, మీకు నచ్చరు అలాంటి వాళ్ళు. మీకేంటి, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వాళ్ళు అయితే మీరు చెప్పిన మాట వింటారు, మీరు ఏదంటే అది అంటారు, ఓకే అంటారు. అందుకని వాళ్ళు మీకు ఇష్టం, ప్రెజర్ చేయొచ్చు, లేకపోతే ఛానల్ ఆపేస్తాం. పాపం ఇప్పుడు యాజమాన్యాలు కూడా అంటానికి లేదు, ఎందుకంటే ఛానల్ ఆపేస్తే ఇన్కమ్ ఉండదు. వాళ్ళు ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేయాలి, శాలరీస్ ఇవ్వాలి, శాటిలైట్ కి డబ్బులు కట్టాలి, లోకల్ ఛానల్స్ కి, కేబుల్స్ కి డబ్బులు కట్టాలి, హ్యాత్వే, ఎయిర్టెల్, డిష్ టీవీ అనేది డబ్బులు కట్టాలి. కాబట్టి వాళ్ళకి ఛానల్ నడవాలి, తప్పదు. ఇక వాళ్ళు మీ ఒత్తిడికి తలొగ్గుతారు. కానీ అలాంటి చోట పనిచేయటం ఇష్టం లేక కొంతమంది బయటకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అంత మాత్రం వాళ్ళ అర్హత లేకుండా పోద్దా? మనసు చంపుకొని పని చేయలేక బయటకు వచ్చి చేస్తున్నారు. మీకు విషయం తెలుసో లేదో, ముఖ్యమంత్రి గారు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కేక్ వాక్ కాదండి, ఒక పూటే తిండి తింటారు చాలా మంది. ఇన్ని మాట్లాడారు కదా మీరు నిన్న ఇన్ని కబుర్లు చెప్పారు కదా. కాదు, ఒక్క మాట చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఛానళ్ళు, యూట్యూబ్ అంటుండే కదా, మీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఈ రోజు యూట్యూబ్ ఛానల్. ఈ సోషల్ మీడియా చేయబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ అనేటోడు ఫామ్ హౌస్ కు పారిపోయిండు. ఈ విషయాన్ని గమనించండి ముఖ్యమంత్రి గారు. మీరేదో ఇవాళ పత్రికా ఛానల్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పత్రికలు అంటే మీరు మాకు కోఆపరేట్ చేయాలి, మేము మీకు కోఆపరేట్ చేస్తాం అంటే లోపాయికారి ఒప్పందం చేసుకోవాలా? అది మీడియానా? అదే. ఇంకెందుకు కిమ్ లాగా అక్కడ చేసినట్టు నువ్వు కూడా ఒక మీడియాని తొక్కిపట్టచ్చు కదా. నువ్వు ఓన్లీ ఒక దూరదర్శన్ పెట్టుకో. అది ఇక ఏది మన ఏదో ఉంది కదా, దాన్ని యాదగిరి పెట్టుకో చాలు, అంతే. మిగతా బంద్ చేయగా ఎందుకు ఇవి అన్నీగా? యూట్యూబ్ ఛానల్ అవసరం లేదు, మీడియా అవసరం లేదు, ఓన్లీ ఈ మొత్తం ఛానల్ అన్ని బంద్ చేసాయి. ఇక నీకు డప్పు కొట్టే ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎన్ని ఎందుకు? ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా గవర్నమెంట్ సొమ్ము ఉదా కదా. అయితే ఇన్ని చెప్తున్నారు కదా, జర్నలిస్టులకు అర్హత అన్ని మాడే మీరు నిన్న జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్లలో చూస్తే ఒకసారి ఈ పేరు చూడండి, కురసాల కన్నబాబు చీఫ్ రిపోర్టర్ అని చెప్పి ఈయనకి ఇల్లు కేటాయించారు. కురసాల కన్నబాబు ఎవరు గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రి. మంత్రికి మీరు ఇల్లు కేటాయించారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు జర్నలిస్టులకు అర్హత అది ఇది అని మాడారు కదా మీరు. మరి ఏ అర్హత ప్రకారం ఈయనకి ఇల్లు ఇచ్చారు? కురసాల కన్నబాబు మంత్రిగా చేశాడు, ఆయన ఇల్లు కొనుక్కోలేడా? మీరు జర్నలిస్టుల కోటాలో ఇల్లు ఇస్తే తప్ప ఇల్లు తీసుకునే పరిస్థితులు ఆయన ఉన్నాడా? మరి ఏ అర్హతలో ఆయనకి ఇల్లు ఇచ్చారు?
మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టో లేకపోతే మీకు గతంలో ఏదో అందో ఇచ్చారనుకుందాం, కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా జర్నలిస్టుల అర్హత ఏంటి, జర్నలిస్ట్ ఏంటి, అదేంటి ఇదేంటి అని మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు ఇన్ని మాట్లాడుతున్నా మీకు మరి జర్నలిస్టుల అర్హతలు తెలిసే ఇచ్చారా ఇళ్ల స్థలాలు? అవును, ఇవ్వకి ఇచ్చారు ఇళ్ల స్థలాలు, బాగానే ఉంది, నిన్న మంచి పని చేశారు. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, గతంలో ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది అని చెప్పి నిన్న చాలా మంది మీడియా మిత్రులు కూడా మాట్లాడుకున్నారు, సంతోషించారు. ఓకే, మీడియాకి మంచి చేశాడు. ఎందుకంటే జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో 18 సంవత్సరాలకి నలుగుతున్న సమస్య అది. మీరు ఇల్లు ఇచ్చారు, మంచి పని చేశారు, గ్రేట్, మీరు మేము కాదంటల్లా. కానీ అక్కడికి వెళ్ళి ఇట్లాంటి మాటలు మాడారు చూసారా, యూట్యూబ్ యూట్యూబ్ అని. ఆ ట్యూబులు లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు, మీకు తెలుసో లేదు ఆ విషయం. స్వయంగా కేటీఆర్ ఏమన్నాడు, ఒక 200 యూట్యూబ్ ఛానల్స్ ఉంటే సీఎం అయిపోవచ్చు అన్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్స్ వల్లే మీరు సీఎం అయ్యారు. రేపు మీకు కూడా అదే యూట్యూబ్ ఛానల్స్ అన్ని మీకు అగనెస్ట్ అని అనుకోండి, మీ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా మీ 3 రంగుల జెండా పెట్టి పాట చేర్చుకున్నారు కదా, ఆ పాట వల్లే కదా మీకు హైప్ వచ్చింది. ఆ పాట ఎక్కడ రిలీజ్ చేశారు? యూట్యూబ్ లో. మీ గురించి మీకు 200 ఛానల్స్ పెట్టి మీకు తరపున మీకు సపోర్ట్ గా 200 ఛానల్స్ పెట్టి మీకు సపోర్ట్ గా వార్తలు వేసి మీకు సపోర్ట్ గా చేసిన యూట్యూబ్ ఛానల్స్ వల్లే మీరు ఇలా ముఖ్యమంత్రి అయ్యింది. అయ్యే ఛానల్స్ లేకపోతే మీరు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచేవాళ్ళో తెలియదు. సరే, ఇన్ని మాట్లాడుతున్నా, మీరు మమ్మల్ని అడిగారు కదా, మా తరపు నుంచి ఒకటే ఒక క్వశ్చన్ అండి. జర్నలిస్టులకు అర్హత మీరు అడిగారు, లీడర్కి అర్హత మేము అడుగుతున్నాం. ఒక ఓటుకు నోటు కేసు ఉన్నోళ్ళు, మద్యం కేసు ఉన్నోళ్ళు, దొమ్మి కేసు ఉన్నోళ్ళు, భూ కబ్జా, ల్యాండ్ సెటిల్మెంట్లు, కొడంగల్ వెళ్తే ప్రతి గడప చెప్తున్నారు మీ ల్యాండ్ సెటిల్మెంట్ల గురించి. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు కూడా, ఇప్పుడు అది వేరే విషయం. మరి ఇవన్నిటి గురించి కూడా మీరు చెప్పి, ఇవేవి చేయనోడు మంచోడు శుద్ధపోసే లీడర్ అని చెప్పి మీరు చెప్పండి, మేము చెప్తాం. అప్పుడు జర్నలిస్టులకి అర్హత ఏంటి, జర్నలిస్టులకి డెఫినేషన్ ఏంటి మేము చెప్తాం. లీడర్కి డెఫినేషన్ మీరు చెప్పండి. లీడర్కి డెఫినేషన్ మీరు చెప్తే జర్నలిస్ట్ డెఫినేషన్ మేము చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే వీళ్ళకు ఆహా ఓహో అనే ఛానళ్లను, ఆహా ఓహో అనే పత్రికలను చూస్తే సరిపోతుంది, ఇంకా అవసరం లేదు ఇక. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది మీరు ఆల్రెడీ గొంతు నొక్కాలని చూస్తున్నారు. సో మీరు మాత్రం అట్లా చేయొచ్చు, మేము మాత్రం వాస్తవాలను చూపించి మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఒక వర్గానికో లేకపోతే ఒక వాటికో పరిమితం అవుతుందని చెప్పి బయటకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంటే మీరేమంటారు, ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ గొట్టాలు పెట్టుకొని వచ్చేస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు, మీరు అడిగే క్వశ్చన్కి ఒక అర్థం ఉండదు, మేము చెప్పే సమాధానానికి అర్థం ఉండదు అని చెప్పి అంటారు. అంటే అంత చిన్న చూపు అయిపోయిందా? మరి ప్రియమైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆఫీషియల్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు వెళ్ళే ప్రోగ్రామ్స్ అన్ని లైవ్ స్ట్రీమింగ్ ఎందుకు ఇస్తున్నారు? దాంట్లో ఐఎన్పిఆర్ ఇస్తుంది కదా, ఐఎన్పిఆర్ ఉంది కదా. మరి ఐఎన్పిఆర్ ఉండగా మీరు ఒక ఛానల్ పెట్టుకొని, రేవంత్ రెడ్డి అఫీషియల్ అని ఒక ఛానల్ పెట్టుకొని మీరు ఎందుకు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చుకుంటున్నారు? దాంట్లో మీ పర్సనల్ ప్రోగ్రాంలు ఈ ఐఎన్పిఆర్లో వచ్చేవి కూడా ఉన్నా కూడా మీరు ఎందుకు మరి ఒక ఛానల్ పెట్టుకొని మీకు తెలియకుండానే ఈ ఛానల్ స్టార్ట్ అయిందా రేవంత్ రెడ్డి అఫీషియల్ అనే స్టార్ట్లు? అందులో మరి మీరు చేసే ప్రతి ప్రోగ్రాము మీ వీడియోస్ అన్ని పెడుతున్నారు కదా, యూట్యూబ్ కోసమే. మళ్ళీ ఎవరి కోసం? యూట్యూబ్ కోసమే కదా. మరి ఎందుకు మరి ఇప్పుడు మీరు చెప్తున్న సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కి ఈ యూట్యూబ్ స్ట్రీమింగ్ అవసరం లేదు, అవి బంద్ చేయగా వాళ్ళకి శాటిలైట్ స్ట్రీమింగ్ ఉంది కదా, ఐఎన్పిఆర్ నుంచి వస్తుంది కదా. మరి నువ్వు రేవంత్ రెడ్డి అఫీషియల్ ఎందుకు ఛానల్ స్టార్ట్ చేసి ఎందుకు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నావు? దాంట్లో అంటే వాళ్ళ ఛానల్ ఉంటాయి కదా, వాళ్ళతో నడిపించుకోవడానికి. మరి మీ యూట్యూబ్ ఛానల్స్ మంచియేనా? మీకు కవరేజ్ చేసే ఛానల్స్ మంచి, వాటికేం తప్పు లేదు. నిజంగా ఇప్పుడు మేము అడుగుదలుచుకున్నాం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే ఒక మాట, సరే మీరు చెప్పిన ఒక మాట మేము ఏకీభవిస్తున్నాం. అదేంటంటే ముఖ్యమంత్రి హోదాకి, ఆ కుర్చీకి, వాటికి విలువ లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు. మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తే కొంతమంది జర్నలిస్టులు ఒరే ముఖ్యమంత్రి ఎదవా ఇట్లాంటి పదాలు వాడుతున్నారు. అది తప్పే, మేము దాన్ని ఖండిస్తున్నాం. అట్లాంటి మాట్లాడే వాళ్ళు నిజంగా తప్పే. కానీ అట్లా ఎవరో ఒకళ్ళిద్దరు ముగ్గురు మాడారని చెప్పి అందరినీ మీరు అంటే ఎంతవరకు కరెక్ట్? మీ దాంట్లో కూడా చాలా మంది నేతలు కరెక్ట్ ఉన్నారు, మీ దాని మీద కూడా కేసు నడుస్తుంది అని చెప్పి మీ పార్టీని మొత్తం కరెక్ట్ అనము, మిమ్మల్ని కరెక్ట్ అనము. మీరు మంచోళ్ళు మీరు అవినీతి పరులని మేము అంటలేదు కదా. ఎవరో ఒకళ్ళిద్దరు ఆ వ్యాఖ్యలు చేస్తున్నమాట వాస్తవమే. అరే అంటాం, తురే అంటాం తప్పు, జర్నలిజం విలువలు కాదవి, మేము దాన్ని ఖండిస్తున్నాం. కానీ మీరు మొత్తం జర్నలిస్ట్ సమాజాన్ని తప్పట్టారు. ఇవాళ యూట్యూబ్ మొత్తాన్ని తప్పట్టారు మీరు నిజంగా. అదే యూట్యూబ్ లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు సీఎం అయ్యేటోడు కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు. గుర్తుపెట్టుకోండి. మీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ ఎన్నున్నాయి, ట్విట్టర్లో ఎన్నున్నాయి, యూట్యూబ్లో ఎన్నున్నాయి,
మీకు సొంతంగా రేవంత్ రెడ్డి అఫీషియల్ అనే ఛానల్ ఉంది కదా, బిగ్ టీవీ ఎవరిది మరి? బిగ్ టీవీ ఏం ఛానల్? యూట్యూబ్ ఛానల్ కాదా? బిగ్ టీవీ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మీకు మొత్తం అనుకూలంగా ప్రసారాలు చేయలేదా వాళ్ళు? అండ్ మీకు అనుకూలంగా స్టోరీస్ చేయలేదా? ఇప్పటికీ మీ మీద ఎలిగేషన్ వస్తే ఫస్ట్ డిఫెండ్ చేసేది బిగ్ టీవీ నుంచే కదా. మరి ఇన్ని మీకు అనుకూలంగా పెట్టి ఇన్ని మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి అప్పుడు రాని ఛానల్స్, అప్పుడు రాని మీకు నష్టం, మీకు ఎగనెస్ట్గా వార్తలు వేసి మీ హైడ్రా గురించి లేకపోతే మీ రుణమాఫీ కావట్లేదనో ఇలాంటివి చెప్తే వాస్తవాలు చూపించినందుకు మాత్రం మీకు కోపం వస్తుంది, బాధ వచ్చేస్తుంది. అవును, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే జర్నలిస్టుల మీద దాడులు చేయడం కానీ కేసులు పెట్టినప్పుడు కానీ మీరేం మాట్లాడిర్రు? అదే కేసీఆర్ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నాడు, ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నాడు అని మాట్లాడినా. మరి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు నువ్వు వచ్చాక ఎంతమంది మీద దాడి జరిగింది? గత 9 ఏళ్లలో ఎంతమంది మీద దాడి జరిగిందో ఈ 9 నెలల్లోనే అంతమంది జర్నలిస్టుల మీద దాడి జరిగింది. దానికి కార్లలో వెంటాడి మరి ఏదో ఒక సినిమా చేసింగ్ సీన్ కూడా చేశారు. మరి అప్పుడు మాట్లాడిన మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎందుకు మీ గొంతెత్తున్నారు? అంటే మీరు చేసే తప్పుల్ని, మీరు చేసే వాటిని జనాలకు చూపిస్తున్నాము, గొంతెత్తి ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీకు యూట్యూబ్ అంటే ఇబ్బంది అయిపోయింది, యూట్యూబ్ అంటే కష్టం అయిపోయింది మీకు. సరే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ నిన్ను ప్రశ్నించడం బంద్ చేస్తుంది. నువ్వు ఇప్పటి వరకు ఈ 9 నెలల్లో ఏ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ చేసినావు చెప్పు. రైతు రుణమాఫీ గురించి ప్రశ్నించడం తప్ప నువ్వు కనీసం రైతు రుణమాఫీ గురించి కనీసం 30% కూడా మీరు అమలు చేయలే. 30% మందికి కూడా రైతులకు రుణమాఫీ కాలే. దీని మీద సమాధానం చెప్పు. ముందుగా 30% దాకా వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు 13 గ్యారెంటీల్లో 100 రోజులు ఒక్కటైనా అమలైందని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే, ఒక్కటి అన్నొద్దు, ఒక్క హామీ అయినా ఒక్క గ్యారంటీ అయినా మీరు చెప్పింది పూర్తిగా 100% అమలైంది అని మీరు ప్రూవ్ చేయండి. మేము యూట్యూబ్ మూసేస్తాం అంతే. నిజంగా యూట్యూబ్ ఛానల్ అన్ని బంద్ చేపిస్తాం. మేమే వెళ్ళి తిరుగుతూ అడిగి మరీ చేపిస్తాం. ఎందుకే గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుంది కదా, బంద్ చేపిస్తాం. ఒక్కటి కనీసం అవి ఎన్నొద్దండి. రీసెంట్గా వచ్చిన వరద సహాయంపై మీరు చేసింది ఏంది? అవును, వరదలకు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు? వరదల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆహారం అందించారు? వరదల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి మీరు ఆపన్నస్తం అందించారు చెప్పండి? 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చారా మీరు 10,000 రూపాయలు? అవి దీని గురించి మాట్లాడద్దు. భోజనం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ? ఫుడ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ? వాళ్ళందరినీ మీరు వదిలేశారు. అయ్యేం మీకు పట్టట్లేదు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు, మిమ్మల్ని అడుగుతున్నందుకు మాత్రం యూట్యూబ్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ అంటే మీకు నొప్పి అయిపోతుంది. కనీసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరే అంటున్నారు, ముఖ్యమంత్రి స్థాయికి కనీసం నాకు మర్యాద ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి కుర్చీకి మర్యాద ఇవ్వమని మీరే అంటున్నారు. ముఖ్యమంత్రి కుర్చీకి మర్యాద ఇవ్వాలంటే ఆ కుర్చీలో ఉండే వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ పదాలు మంచిగా ఉండాలి, వాళ్ళు చెప్పేవి మంచిగా ఉండాలి. అంతేగాని ఇలా జర్నలిస్టుల పైన యూట్యూబ్ వాళ్ళ జర్నలిస్టులు కాదు అనే మీరు చేసే వ్యాఖ్యలు మాత్రం యూట్యూబ్ ఛానల్స్ తరపున మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఏకమయ్యి మీ ప్రసారాలని మిమ్మల్ని చూపించడం మానేస్తే రేవంత్ రెడ్డి అనేవాడు కనపడ్డు. ముఖ్యమంత్రి వెంటాడితే చాలా, అంతే. ముఖ్యమంత్రి అవ్వచ్చు. మేము అన్ని యూట్యూబ్ ఛానల్స్లో మీ గురించి చిన్న లైన్ కూడా కనపడకుండా ఆపేశామంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు కనపడతారు, యూట్యూబ్ ఛానల్స్లో మీ మాట కూడా వినపడదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఆ యూట్యూబ్ ఛానల్స్ వల్లే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీకే 2-3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సొంతంగా, అవన్నీ మూసేసి అవన్నీ క్లోజ్ చేసి అప్పుడు మీరు మాట్లాడండి యూట్యూబ్ గురించి. జర్నలిస్టులకు అర్హత అది ఇది అని మాట్లాడుతున్నాం. మీకు మరి లీడర్స్కి అర్హత ఏంటో చెప్పండి, మేము అడుగుతున్నాం. జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు మీరు. లీడర్స్ అంటే ఏంటి? లీడర్ ఎవరు? ఏ అర్హత ఉంది లీడర్కి? ఏం చేస్తే లీడర్ అవుతాడు చెప్పండి, అప్పుడు మీరు జర్నలిస్టులు అనండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అయినా అవ్వచ్చు, మీకు హోదా, మీరుండే కుర్చీని బట్టి మీకు హోదా వస్తుంది. అలానే జర్నలిస్ట్ అనే పేరు బట్టి హోదా వస్తుంది. ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ మీకు మహా అయితే 5 ఏళ్ళు ఉండొచ్చు, 2 ఏళ్ళు ఉండొచ్చు, ఈ సంవత్సరంలో ఊడిపోవచ్చు. కానీ ఒక్కసారి జర్నలిస్ట్గా ట్యాగ్ వేసుకున్నాడు జీవితాంతం జర్నలిస్ట్గానే పనిచేస్తాడు. చచ్చే వరకు కూడా జర్నలిస్ట్గానే ఉంటాడు. చివరి వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. జర్నలిస్టుల గురించి మాట్లాడే ముందు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇంకోసారి ఎక్కడ పడితే అక్కడ ఎంతమంది జర్నలిస్టుల పైన మీరు దాడి చేశారు? ఈ 9 నెలల్లో ఎంతమంది, ఆఖరికి మహిళలని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళపైన దాడి చేశారు కదా మీకు. అప్పుడు ఏం మీకు కనపడలేదా? మరి ఆ పోలీస్ కానిస్టేబుల్నో లేకపోతే ఆ పోలీస్ ఎస్ఐనో ఆ సిఐనో మీరు ప్రశ్నించారా, పిలిచి అడిగారా? జర్నలిస్టులపై ఏంటి నువ్వు చేసేది తప్పు కదా, అందులో ఒక మహిళా జర్నలిస్టుపై ఏంటి పిలిచి అడిగారా? అది అడగలేదు, అవి చేయలేదు. ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మాత్రం యూట్యూబ్ ఆ ట్యూబ్ అని మాడుతున్నారు. దీన్ని మేము ఖచ్చితంగా
తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. ఈ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, 10వ క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, చదవని వాళ్ళు కూడా ఉన్నారు. అది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క జర్నలిస్ట్ కూడా గ్రాడ్యుయేట్ లేని జర్నలిస్ట్ లేడు. నీకు దమ్ముంటే చూపించే ఒక్కరు కూడా, అరే నువ్వు ఏం చదువుకున్నావు అబ్బాయి, నువ్వు కెమెరా పట్టుకొని ముందుకు వచ్చినావు, నువ్వు మా జర్నలిస్ట్ అంటున్నావు అని మీరు చూపించండి. ఒక్కరినైనా సరే కనీసం 5 సంవత్సరాలు లేనిది కూడా ఎవరు కూడా ఈరోజు జర్నలిజంలో బయట నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవడం కానీ యూట్యూబ్ ఛానల్ కానీ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. కనీసం 5 ఏళ్ళు లేని వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ ఫీల్డ్లో నేను జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. మీరు చెప్తున్నారు కదా డెఫినేషన్, జర్నలిస్ట్కు ఏం డెఫినేషన్ అని. మరి 10వ క్లాస్ చదవనోడు ఎట్లా మంత్రి అవుతాడు? 10వ క్లాస్ చదవనోడు ఎట్లా ఎంపీ అవుతాడు? 10వ క్లాస్ చదవనోడు ఎట్లా ఎమ్మెల్యే అవుతాడు? సీఎంలు కూడా అయిపోతున్నారు. అంటే నీకు ఇంగ్లీష్ లో చదవడం రాదు, ఇంగ్లీష్ లో సంతకం పెట్టడం రాదు, వాడెట్లా మంత్రి కావచ్చు, వాడెట్లా ఎమ్మెల్యే కావచ్చు, వాడెట్లా ఎంపీ కావచ్చు? ఒక జర్నలిస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి ఒక జర్నలిజం చదివి వచ్చిన వాళ్ళు ఈ రోజు నీకు జర్నలిస్ట్ అనేది డెఫినేషన్ కావాలనా? అది నువ్వు చెప్పు, ముఖ్యమంత్రికి లీడర్కి డెఫినేషన్ నువ్వు చెప్పు. మీరు మాత్రం జైలుకి పోవచ్చు, మీ మీద మాత్రం 100 కేసులు ఉండొచ్చు. బెయిల్ పైన ఇప్పటికైనా బయట బెయిల్ పైన ఇప్పుడేమి ఓటుకు నోటు కేసు కొట్టేసి నాయనా నువ్వు శుద్ధపోసవే, నీ పైన ఎటువంటి కేసులు లేవని చెప్పలా. నీకు కోర్టు క్లీన్ చిట్ ఏమి ఇయ్యలే. నువ్వు బెయిల్ పై ఉన్నావు బయట, ఇప్పటికీ అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.